బాగా ఏడిపిస్తుందండి. మా అమ్మ బాగా ఏడిపిస్తుంది. అసలకి తట్టుకోలేకపోతున్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాగా ఏడుపు వస్తుంది కళ్ళకు. చూడండి, అదే కళ్ళల్లో చూడండి అంటున్నా. ఒకసారి ఎంత బాధగా అనిపిస్తుంది మీకు. ఎంత నీళ్ళు, కళ్ళలో నీళ్ళు వస్తుంది. ఇప్పుడే తుడుచుకున్నా, మండుతున్నాయి కళ్ళు. ఎందుకంటే ఉల్లిపాయలు కోస్తుంది. ఉల్లిపాయలు కోసి బాగా ఏడిపిస్తుంది మా అమ్మ. ఎందుకు ఇట్లా ఏడిపిస్తుంది? మామూలుగానే ఏడిపిస్తూ ఉంటారు. ఇక ఉల్లిపాయలు కోసి ఏడిపియా, ఇంకా ఏదేదో చేసి నీ మమ్మల్ని కాకుండా ఆమె కూడా ఏడుస్తూనే ఉంది. ఓకే అండి, హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? జస్ట్ ఊరికే అట్లా కామెడీ, మెసేజెస్ కనుక్కోకండి. మా అమ్మ ఏమి ఏడిపోయేది పాపం. మా అమ్మ ఎప్పుడు నవ్విస్తుందా? నవ్వించిన కూడా నవ్వించదు. ఏడిపిస్తుందా? ఏడిపించిన కూడా ఏడిపించదు. ఎప్పుడు ఇలా ఉంటుంది, అంతే కదా? ఇలా ఓకే, ఏం లేదు. అంటున్నా, కూర కోసం ఉల్లిగడ్డలు కాస్తుంది. ఆ ఉల్లిగడ్డలకి ఆ మంట కొనేటప్పుడు మండుతూనే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ చాలామందికి ఇప్పుడు కోసేటప్పుడు కూడా మళ్ళీ మండుతూనే ఉంది. అంత మండినా సరే మనం కోసుకోవాల్సిందే, కూరలో వేసుకోవాల్సిందే. రేట్ ఎక్కువ ఉన్నా కొనాల్సిందే, చేయాల్సిందే. టమాటా ఎక్కువ ఉన్నా కొనాలి, అది లేకపోతే నడవదు. అందరికీ తెలుసు ఎప్పుడు ఉన్న ఇదే అనమాట. ఇది టమాటా పెరిగింది రేటు, ఉల్లిగడ్డ పెరిగింది రేటు, పచ్చిమిర్చి కూడా రేటు పెరిగింది కదా. మ్యాక్సిమం అన్ని కూరగాయలు పెరిగినాయి. ఇప్పుడు ఏదైనా కిలో 80 మొన్నటిదాకా. మరి ఇంక ఇప్పుడు ఏమైందో, ఎంత పెరిగిందో తెలియదు. ఇంకా నాకు తెలిసి పెరిగే ఉంటుంది. ఉల్లిగడ్డలు కూడా ఇంకా పెరుగుతున్నాయంట, ఇంకా పెరుగుతాయంట. మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పారనమాట. ఇప్పుడు టమాటా మాకు ఇక్కడ యూసఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర అక్కడ బండి మీద ఆటోలో పెట్టేసి 100కి 2.5 కిలోలు ఇంకా ఇంత ఉన్నాయండి. గోళీలు ఉంటాయి కదా, అట్లున్నాయి. మళ్ళీ మనం చూసుకొని ఏరుకొని కొంచెం మంచిగా తీసుకోవడానికి ఉండదు. ఇట్లా పెడతాడు, పెట్టి లేపితే ఎన్ని వస్తే ఎట్లా వస్తే అట్లా జోకి ఇవ్వడమే. మనం ఏరుకొని ఇంకా బాగా మంచిగా తీసుకోవాలి, పుచ్చులు ఏదాలి, ఇలాంటివి ఏం ఇంకా ఉండవు అనమాట. అందుకే రేట్ ఎక్కువ పెరిగింది కాబట్టి తీసుకుంటారు అనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే మొన్ననే చెప్పినాము, మాకు ఏం లేవండి, ఎందుకు మీరు మోసం చేశారు. ఎవరు మమ్మల్ని మోసం చేశారో మాకు అర్థం కాలేదు. ఎక్కడ మేము మోసపోలేదు. అదంతా వస్తుందే అండి, ఏం లేదు. జస్ట్ మేము కామెంట్స్ చూస్తూనే ఉన్నా. మధు వాళ్ళని మోసం చేసేది కదా మీరు, చందు ఎందుకు ఏం మోసం చేశారని దానికి దానికి కామెంటు. తెలియని వాళ్ళకు కూడా ఎక్కడ ఏం చేశారు క్యూరియాసిటీ. ఏమి లేదు అసలు. మమ్మల్ని వాళ్ళు ఎందుకు మోసం చేస్తారు, మేము వాళ్ళని ఎందుకు మోసం చేస్తారు? ఎవరు ఏం మోసం చేసుకోవడానికి లేనే లేదు ఇక్కడ. మేము మంచిగానే ఉన్నాము. మొన్ననే వెళ్ళేసి వచ్చినాము, 2 days అక్కడ ఉన్నాము. సాటర్డే సండే ఈవినింగ్ నైట్ వచ్చేసినాము. ఎందుకంటే సారీ సండే వెళ్ళినాము, మండే హాలిడే కదా. మండే కూడా ఈవినింగ్ వచ్చినాము. మంచిగా ఉన్నాము, మంచిగా ఎంజాయ్ వచ్చినాము. మళ్ళీ హాలిడేస్ ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తారు, మేము ఆడికి పోవడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మీ అందరం బాగానే ఉన్నామండి. మీరేమీ అసలు ఏం లేదు. ఎవరో జస్ట్ కామెంట్, అది వైరల్ లాగా ఏదో పెద్ద ఇష్యూ లాగా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఎటువంటిది ఏమీ లేదు. అందరం మంచిగానే ఉన్నాము, అందరం బాగున్నాము. మేము అసలుకి అంటే మాకు మోసం చేసుకోవాలంటే అంటే మేమేమి డబ్బుల దగ్గర మాకు ఎప్పుడు రాదు అసలుకి. మోసం చేయడం అంటే మ్యాక్సిమం ఎక్కువ చాలామంది డబ్బులతో మోసపోతారు. ఆ డబ్బుల ఇష్యూ మా దగ్గర అసలుకి, మనీ విషయం అసలు ఆ టాపిక్ కూడా మా దగ్గర ఎప్పుడు ఉండదన్నమాట. ఇంకా ఉండనప్పుడు మనకి ఇక మోసం చేయడము ఇలాంటివన్నీ ఉండవు కదా, జరగవు అసలుకి మ్యాక్సిమం. ఇంకా వేరే విషయంలో చేయడానికి ఇంకేం లేదు, ఎందుకంటే మేము ఇంకా కలిసే ఉంటాము. అది ఎప్పటికైనా అంతే అనమాట. ఇంకోటి ఏంటంటే అది అయితే ఓకే అండి, మేమైతే బాగానే ఉన్నాము, దాంట్లో ఏం లేదు ఇష్యూ, అది వదిలేసేసి. ఇంకోటి ఏంటంటే మేము రీల్స్ చేస్తున్నాం కదా, మామూలుగా మన దీవెన అఫీషియల్లో కానీ మా పల్లెలో కానీ సాంగ్స్ చేస్తూ ఉన్నాము. సాంగ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది ఇంకా ఉంటారు కదా నెగిటివ్ పెట్టుకొని నో ప్రాబ్లం. కొంతమంది అడిగారు అనమాట, ఎలా చేస్తున్నారు, మీకు సాంగ్స్ ఎలా వస్తున్నాయి అని. అంటే తెలియక అడిగారు, మరి ఏమో తెలియదు. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి, మీరు ఈ సాంగ్స్ ఎలా వస్తున్నాయి మీకు అంటే, ఒకళ్ళు పాపం తెలియని వాళ్ళు అడిగి ఉండొచ్చు కదా. అయితే ఏం లేదు, షార్ట్స్లోకి వెళ్తే మామూలుగా మన ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్ అని కొడితే మనకు సాంగ్స్ వస్తాయి. ఒకవేళ లేదు మనకి అంటే కొన్ని ఏంటంటే కాపీరైట్స్ సాంగ్స్ కూడా ఉంటాయి అనమాట.
మనకి యూట్యూబ్ వాళ్ళే ఒక అఫీషియల్ సాంగ్స్ ఇచ్చారనమాట. అంటే మనకి వాళ్ళ ఓన్గా ఇచ్చారనమాట, వాళ్ళ రైట్స్ ఉన్నవి. అవి వేరే వాళ్ళవి అయితే మనం చేయకూడదు, అంటే రైట్స్ కాపీరైట్ ఇష్యూ పడుతుంది. లేదు మనకి జస్ట్ మేము చేసుకోవడానికే మాకు కాపీరైట్స్ పడ్డ ఇష్యూ లేదు, మాకు మానిటైజేషన్ ప్రాబ్లం పెద్దగా ఏమో మాకు మానిటైజేషన్ అవసరం లేదు అనుకునే వాళ్ళు ఏ సాంగ్ అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఫేమ్ అవ్వాలి అంటే అందరికీ తెలియడం కోసం చేయొచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళు కొంతమంది ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసేవాళ్ళు, మనీ ఎర్న్ చేసేవాళ్ళు మనకి కాపీరైట్ ఇష్యూస్ పడకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మనము అఫీషియల్ సాంగ్స్, యూట్యూబ్ ఇచ్చిన అఫీషియల్ సాంగ్స్ చేస్తేనే మనకి కాపీరైట్స్ అనేది మనకి పడదనమాట. మన ఛానల్ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉంటుందన్నమాట. మనకి మనీ కూడా మంచిగా వస్తాయి. అంటే షార్ట్స్ చేస్తే అది మనకి వ్యూస్ బాగా వచ్చి, లేకపోతే దానికి అంటే మనకి ఎక్కువ ఎంత మనీ వస్తుంది అనేది మనం చెప్పలేము, కానీ మానిటైజేషన్ అయితే అవుతుంది, పర్లేదు, బాగానే వస్తాయి మంచి వ్యూస్ వెళ్తే. కాపీరైట్ ఇష్యూ పడకుండా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మనకి అక్కడ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ పక్కన పోస్టర్ ఉంటుంది, అది ఒరిజినల్ అని ఉంటుంది. ఒరిజినల్ని మనం చేయాలి. ఒరిజినల్ సాంగ్ అయితేనో, ఒరిజినల్ సీన్ అయితేనో, లేకపోతే ఒరిజినల్ మూవీ అయితేనే మనం చేయొచ్చు. చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లేదు వేరే వాళ్ళు చేసింది, వాళ్ళు అంటే కొంతమంది ఎడిట్ చేసి వాళ్ళ లోగో వచ్చేలాగా పెట్టేసుకుంటారు. అది చేస్తే ఏంటంటే వాళ్ళు కాపీరైట్ వేసే ఉంటుంది అనమాట. కాపీరైట్ కూడా వాళ్ళు ఇవ్వచ్చు, ప్రాబ్లం కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి అవి చేయకుండా మ్యాక్సిమం మంచిగా ఒరిజినల్ ఉన్నవే. యూట్యూబ్లో మనకి షార్ట్లోకి వెళ్ళి సెర్చ్ కూడా చేయొచ్చు. యూట్యూబ్ అఫీషియల్ సాంగ్స్ అని కొడితే కూడా యూట్యూబ్ వాళ్ళు మంచిగా మనకి మంచి సాంగ్స్ ఇస్తున్నారు. లేటెస్ట్ ఇస్తున్నారు, ఓల్డ్ ఇస్తున్నారు, 90స్వి ఇంకా 80స్వి కూడా ఇస్తున్నారు, 2000s సాంగ్స్ కూడా ఇస్తున్నారు. అన్ని సాంగ్స్ మనకి ఇస్తున్నారు అనమాట. మంచిగా చేసుకోవచ్చు. ఇంతకుముందు లేకుండే యూట్యూబ్లో ఆ ఫెసిలిటీ, ఇప్పుడు మాత్రం మంచిగా ఇచ్చారు. మేము కూడా చేస్తున్నాము, టైం ఉన్నప్పుడల్లా మేము కూడా రీల్స్ చేస్తూ ఉన్నాము, షార్ట్స్. చాలామంది బాగా చూస్తున్నారు, చాలా మంచి కామెంట్స్ ఇస్తున్నారు. చాలా 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 థ్యాంక్స్ అండి. అదే చాలామంది అయితే ఓన్లీ డ్యాన్స్ చేయండి సాంగ్స్ లిరిక్స్ పాడుతున్నారు, బాగా చేస్తున్నారు ఎక్షన్స్, కానీ ఒకసారి డ్యాన్స్ కూడా వేయాలని అంటున్నారు. ఒకసారి వేసినాం ఒక సాంగ్ 2 సాంగ్స్కి. చాలామంది కొంతమంది అమ్మ వద్దులే డ్యాన్స్. యాక్చువల్గా నాకు డ్యాన్స్ అంత రాదండి, కానీ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నాకు పిచ్చి డ్యాన్స్ అంటే, చాలా ఇష్టం డ్యాన్స్ అంటే. ఎవరైనా వేసినా చూడాలన్నా కొన్ని సాంగ్స్ కానీ లేకపోతే టీవీలలో కానీ డ్యాన్స్ బాగా చూస్తాను. షోస్ హిందీవి అవన్నీ కూడా బాగా చూస్తాను. కాకపోతే నాకు అంటే లైట్గా అట్లా వచ్చి, కానీ పెద్ద హెవీగా హార్డ్ స్టెప్స్ నాకు రావు. అందుకనే మేము మాకు కూడా పాపం ఈ డ్యాన్స్ ఎందుకులే అని చెప్పేసి మాకు డ్యాన్స్ వేసే అంత ఇది లేదు కదా. కాబట్టి మేము ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే సాంగ్స్, మంచి మెలోడీ సాంగ్స్ అవి చేస్తున్నాం అనమాట. మాకైతే ఇవి చాలండి. డ్యాన్స్ సాంగ్స్ అంటే కొంచెం చూడాలి, కొంచెం ప్రాక్టీస్ చేయాలి, వాటికి ప్రాక్టీస్ చేసి మంచిగా చేయాలి కదా. ఏదో చేసినటువంటి పిచ్చి పిచ్చి చేస్తే బాగోదు. అందుకని చెప్పేసి డ్యాన్స్ ఇవి చేయట్లేదు. ఓకేనా. ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం ఈ విధంగా చేయండి, మీకు కాపీరైట్ ఇష్యూస్ లేకుండా చేయొచ్చు. లేదు మాకు మనీ ఇంపార్టెన్స్ కాదు, మాకు కొంచెం లేటెస్ట్ కొన్ని ప్రైవేట్ సాంగ్స్ అవి ఉంటాయి కదా, అవి చేస్తే మాకు ఫేమ్ రావాలనుకుంటే అటు కూడా చేయొచ్చు, మీకు నో ప్రాబ్లం. ఇష్యూ ఫేమ్ అవ్వాలి అనుకుంటే మాత్రం. ఓకే, ఇదనమాట ఇది చెప్పడానికి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోస్ని, మా షార్ట్ వీడియోస్ని, మా రీల్స్ని అన్నిటిని లైక్ చేస్తున్న అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా పల్లె వంట ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే MDT విలేజ్, MDT నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.